నమస్తే అన్న, మీ పేరు? సార్ నా పేరు రాఘవమ్మ. ఎక్కడ సార్ మీది? మాది మంగళగిరి. ఏంటి సార్ మరి మంగళగిరి నియోజకవర్గం లోకేష్ గారు ఇప్పటికే కోటంపల్లిని అధికారంలోకి వచ్చి 12 నెలలు కావస్తూ ఉంది. లోకేష్ గారు ఎలాంటి మార్పును తీసుకొచ్చారు మీ మంగళగిరి నియోజకవర్గం అంటే ఏం చెప్తారు? 1983లో ఇక్కడ టీడీపీ గెలిచిందమ్మా. తర్వాత మళ్ళీ బై ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ 85లో గెలిచింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు 2024 దాకా టీడీపీ లేదు ఇక్కడ. ఇక్కడ పొత్తులో భాగంగా వామపక్షాలకు బీజేపీతో పొత్తులో భాగంగా ఇచ్చాం. అక్కడ కాంగ్రెస్ చేసింది. దగ్గర 40 సంవత్సరాల జరిగిన అభివృద్ధి మంగళగిరిలో ఈ సంవత్సరం లోపల జరిగింది. ఇంకొక 4 సంవత్సరాల్లో మంగళగిరిలో మీరు కానీ మేము కానీ ఒక 5 సంవత్సరాలు వేరే స్టేట్ వెళ్ళి మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత వస్తే ఇది మంగళగిరి కదన్నా పడాల్సి వస్తుంది కూడా. అంత బాగా అభివృద్ధి జరుగుతుంది. లోకేష్ గారు వస్తే అవి పడగొడతాడు ఈ పడగొడతాడు అని చెప్పి 2019లో పుకారు చేసి ఆ రోజు వైసీపీ వాళ్ళు ఆల రామకృష్ణారెడ్డి అనేవాడు గెలిచాడు. ఇప్పుడు నిజమైన ప్రజా పరిపాలన ఏంటో లోకేష్ గారు ఎమ్మెల్యే అయ్యాక మినిస్టర్ అయ్యాక ప్రజా దర్బార్ ఒకటి పెట్టాడు. ప్రజల సమస్యలు 5 నిమిషాల్లో ఆయన ముందు తీర్చేస్తున్నాడు. ప్రజాపాలన అంటే ఇప్పుడు లోకేష్ గారు మంత్రి అయ్యాక తెలుస్తుంది. ఇది ప్రజాపాలన అంటే. అటు కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా దేనికైనా స్పందిస్తున్నారు. ఇంతకుముందు అదే జగన్మోహన్ రెడ్డి దళితుల్ని మా కారు డెలివరీ చేసినప్పుడు కానీ ఎవరు చేయలేదు. నిన్న మా చేబ్రోలు కిరణ్ ఆయన ఒక చిన్న మాట మాట్లాడినందుకే వాళ్ళు అది కరెక్ట్ కాదు, ఆడపిల్ల మాట్లాడతామని చెప్పి మా పార్టీ వాడిని అయినా కానీ మేము జైలుకి పంపించాం. అంత నిబద్ధత గల పార్టీ మాది. ఇక్కడ లోకేష్ గారు కూడా మంగళగిరి అభ్యర్థిలో నేను ఇంతకుముందు సిద్దిపేట చూశానంటే తెలంగాణలో వాస్తవం హరీష్ రావు గారిది. ఆయన మాకు యాంటీ అయినా కానీ సిద్దిపేట తెలంగాణ నియోజకవర్గం మొత్తం మీద సిద్దిపేట చాలా బాగుంటుంది. మరో సిద్దిపేట మంగళగిరిలో చూడబోతున్నాం. సిద్దిపేట కంటే బాగా చేస్తారు లోకేష్ గారు. ఏంటి సార్ అసలు ఇక్కడ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పనులకి ఈయన శంకుస్థాపన చేశాడు? అసలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు మంగళగిరి నియోజకవర్గాన్ని? మంగళగిరి అంటేనే ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం ఉన్న నియోజకవర్గాలు మొత్తం మంగళగిరిలో చూస్తున్నారు. మొన్న 15,000 ఇల్లు ఏది ఇంతకుముందు 30-40 సంవత్సరాల కాంచి ఉంటున్న ఇల్లు కూడా రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇస్తామన్నాడు. ఆల్రెడీ స్టార్ట్ చేశారండి. 3,000 ఇల్లు దాకా ఇచ్చారు. ఇంకా కదిమాయ కూడా 12 కొండపారం ఒకటి దేవస్థానం భూములు కూడా ఇక 2 విడతల్లో ఇస్తా అంటున్నాడు. ఇంకోటి ఏంటంటే మెయిన్ మంగళగిరి మొత్తం మీద దేవస్థానం అభివృద్ధి కానీ 150 కోట్లు డ్రైనేజ్ వ్యవస్థకే మంగళగిరి నియోజకవర్గానికి డ్రైనేజ్ వ్యవస్థకే 150 కోట్లు రిలీజ్ చేశాడు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కరెంటు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీగా మొత్తం కేబుల్ మొత్తం అండర్ గ్రౌండ్లో ఉంటుంది. చాలా ఇంకొక 2-3 సంవత్సరాల్లో మంగళగిరిలో రూపురేఖలు మారిపోతున్నాయి మంగళగిరి. అంటే మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శప్రాయమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దానని చెప్పేసి ఆయన ఒక నిశ్చయంతో ముందుకెళ్తా ఉన్నాడు. ఏంటి సార్ అసలు చేయగలరని నమ్ముతున్నారా మంగళగిరి ప్రజలు ఆయన్ని? ఖచ్చితంగా చేస్తారు సార్. మా అదృష్టం ఏంటంటే 2019లో ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డాం. లోకేష్ గారు ఓడిపోవడం ఏంటి, మంగళగిరి అనవసరంగా వచ్చాడు, అది రాయలసీమలోనే ఆ గిప్పం వాళ్ళ నాన్నగారిని వేరే అనుకున్నాం సార్. కానీ 2019లో ఓడిపోవడం కూడా లోకేష్ గారు దాంట్లో కసి పెంచుకున్నాడు. అధికారంలో ఉన్న ఆ రోజు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ ఆయన చేసిన ఎగతాళికి కసి పెంచుకున్నాడు. పరిపాలన అంటే ఏంటో చూపించాలనుకున్నాడు. అది దేవుడి దయ వల్ల మంగళగిరిలో 2024లో పోటీ చేసి మళ్ళీ గెలిచాడు. ఆ గెలిచిన ప్రజల రుణం తీర్చుకోవడానికి నా రాష్ట్రంలోనే అత్యధికంగా 3వ స్థానం ఏది మెజార్టీలో. ఆ రుణం తీర్చుకోవడానికి మంగళగిరిని దేశంలో నెంబర్ 1 నియోజకవర్గంగా చేయబోతున్నాడు. మరి నేను 2027లో పాదయాత్ర చేస్తాను, ఖచ్చితంగా 2029లో మనం గెలుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. వాడి పాదయాత్ర చేస్తే చెప్పులతో కొడతారు, ఆడవాళ్ళు చీపులతో కొడతారు. 2029 కాదు 2039 కూడా గెలవడు. 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తే 15 సంవత్సరాల అధికారంలో ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ గారు ముగ్గురు కలిపి కూటమి ప్రభుత్వం ఇంకో 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాల లోపులో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ భూస్థాపితం అయిపోయింది. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక్కడు తప్ప ఎవరు ఉండరు. ఈసారి మొన్న 11 స్థానాలు వచ్చినాయి. ఈసారి పులివెందులు కూడా వస్తుందో రాదో డౌట్గా ఉంది. ముందు ఆ పులివెందులు కాపాడుకోమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి. అంటే నేను చాలా సంక్షేమ కార్యక్రమాలు చేశాను, ఈ మేలంతా కూడా ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది. కూటంపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లోనే ఒక మార్పు కనిపిస్తూ ఉంది. వాళ్ళే మాట్లాడుకుంటూ ఉన్నారు జగన్ ఉంటే మంచి చేసేవాడు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు చేశాయండి? ఇప్పుడు అమ్మఒడి ఇచ్చాడు. 2019లో నువ్వు గెలిచావు, 2020లో ఇచ్చాడు అమ్మఒడి. ఒక సంవత్సరం తర్వాత ఇచ్చింది, నువ్వు సంవత్సరం ముందే ఎలా గెలిచావు. అది కూడా ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకు వడ్డీలు కడతానికి సరిపోతుంది రాష్ట్రం మొత్తం మీద. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో కొంచెం మోదీ గారు ఉన్నారు కాబట్టి ఏదో బతిలాడుకోనో ఏదో ఒక విధంగా చంద్రబాబు గారు పారిశ్రామికలు తీసుకుని వస్తున్నాడు. దానివల్ల ఏమైందంటే ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ గ్యాస్ ఇచ్చేసాం, 1000 రూపాయలు పింఛను పెంచారు. రేపు జూన్ 12 నుంచి అమ్మఒడి ఇస్తున్నాం. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో బస్సులో ఫ్రీ. అన్ని 6 ఆయన 6 పథకాలు ఎట్టా అన్నాడో అన్నీ చేసుకుంటూ వస్తాం. జగన్మోహన్ రెడ్డి మాటలు కానీ, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ మాటలు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేదు. జగన్మోహన్ రెడ్డి పగటి కళ్ళ కంఠం తప్ప జగన్మోహన్ రెడ్డిలో ఎవరు గెలవలేరు, ఎవరు ఆ పార్టీ గెలవరు.